కేసులు ఎన్నైనా పెట్టుకోనండి, మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేదు లేదు. వీళ్ళంతా మారరా? ఏమన్నా చేసుకోనండి, పైన భగవంతుడు ఉన్నాడు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బట్టి ఇస్తాడు. ఈ చేసినటువంటి పైశాచిక కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే అని చెప్పని ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగానని చెప్పని వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుకుంటానే. మాజీని అరెస్ట్ చేసినట్టు కొన్ని మీడియా ఛానల్స్ వచ్చింది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది, కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి ఏం టార్చర్. వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే బతుకున్న వాళ్ళకి బాధరా. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎందుకని పెట్టారు. అది కూడా నేను ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణికి ఇంకోటి జరిగిందో, ఇట్టా రక రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే నేను ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వడం అంటున్నారు. ఎందుకు ఎవరు? నువ్వు వెళ్ళాలిగా, వెళ్ళకుండా నువ్వు చెప్తావేంది? ఎందుకు ఎవరు? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? చంద్రబాబు నాయుడు వెళ్ళా? చంద్రబాబు నాయుడు వెళ్ళి రాలేదా? నువ్వు ఎందుకు వెళ్ళలేవు? నీకు వెళ్తాం భయం. ఎందుకు పనికిరా భయం. ఇవన్నీ బయట పడతాయి కదా. అరే పులివెందుల పులి అంటున్నారు. పులివెందుల పిల్లి, అది పులి కాదు. పిల్లి వట్ట మాట్లాడతావేంది? పిల్లేది దొడ్డిదారం పారిపోయి పిల్లేది, పులి కాదు. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? పులి అంటే ఈయన ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. పులి అంటారు ఏంటండి? ఇవాళనా అసలు పేదల తరపున పోరాటం చేసేదే నేను, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మరి అదే మరి తెలుసుకోవాలి. మరి చీకొట్టారు కదా జనాభా. ఇప్పుడు నిన్ను వద్దనేగా చీకొట్టారు. నువ్వు అంత బాగా చేసినాడు అయితే మరి నువ్వు సీఎం ఎందుకు కాలా? దానికి సమాధానం చెప్పమానండి. ఒక్కడి దగ్గర లేదు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దేవుడు కనికరిచ్చాడు, ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది. వీడు మనకొద్దు అని అనుకున్నారు జనాభా. అదే తీర్పు. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? కాదండి, మీరు చెయ్యాలంతే.